సోదరులకు నా వందనాలండి. అందరూ బాగున్నారండి. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఏంటంటే మరి అపొస్తలుల కార్యంలో మన స్టెఫెన్ గారిని సువార్త చేస్తుంటే మరి రాళ్ళతో కొట్టి చంపించేస్తారు. ఎవరంటే సౌలు పౌలుగా మారలేదండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఆయన చాలా చిత్రహింసలు పెట్టేవాడు. ఇవాళ మనం పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఆలోచిస్తే మరి ఆయన కూడా చిత్రహింసలు చేసి మరి ఆయన్ని మరణం పొందారు. ఈ రోజుని ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు స్టెఫెన్ని మరి చంపించిన వ్యక్తే మరి పౌలుగా మరి అనేకమైన జనాంగాలు, అనేకమైన సంఘాలు, అనేక పత్రికలు రాసేదాన్ని. మరి దేవుని తలుచుకుంటే ఏదీ లేదు. ఇవాళ నేను కూడా కోరుకునేది పగడాల ప్రవీణ్ గారికి యొక్క మృతికి అంటే ఆయన చనిపోతానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ బైబిల్ గ్రంథం పట్టుకుని మేము ఒక నీతిమంతుని మేము కారుకుమయ్యాం ఆయన స్వాగతని వారు పశ్చాత్తాపడి ఈ నీతిని ప్రకటించేటట్లుగా మరి ఆయన విడిచిపెట్టిన సువార్తని మరి వారే ప్రకటించేటట్లుగా దేవుని మరి వారి హృదయాలను కఠినమైన హృదయాన్ని మార్చి మరి సువార్త చేయటానికి మరి పౌలు కంటే గొప్పోళ్ళేం కాదండి. అంతకంటే దుర్మార్గుడు పౌలుగా మారిన తర్వాత మరి ఈరోజు మనం ఆలోచిస్తే ఆయన విడిచిపెట్టిన సేవా జీవితాన్ని ఎవరైతే కారుకులో వారు చేయాలని అనుదిన ప్రార్థనలో ప్రార్థించారు. సరేనా? ఈ కొద్ది మాట దేవుడు దీవించుకుంటాం. ఆమేన్.